నీ నామాన్ని ఎప్పుడు విన్నా, జబునామసుని నీ నామం విన్నా వినిపించిన భూత పిశాచాదులు దగ్గరికి రావు. భూతాలు పిశాచాలు ఉన్నాయా అంటే ఉన్నా అవి కనబడవు, వాటికి మనలాంటి శరీరం ఉండదు, మనకు మనలాంటి వాళ్ళే కనబడతారు. అవి లేవనుకుంటే వాటికి చాలా క్షేమం, అంతే కదండి. అవి లేవనుకున్నా అనుకోండి వాటికి చాలా క్షేమం, ఎందుకంటే వాటి తొలగించడానికి ప్రయత్నం చేయం కనుక చక్కగా పట్టి పీడిస్తుంటాయి. అయితే వాటి బాధలు వాటికి ఉంటాయి, అవి పెట్టే బాధలు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే ఎందుకంటే భూత పిశాచాలుగా లోపలికి ప్రవేశించిపోతే మనకే తెలియదు, బుద్ధిని సరిగా ఉండనివ్వు, శాంతిని ఉండనివ్వు. అందులో ఈ కలియుగంలో అనాచార దురాచారాల వల్ల పిశాచ భూతాలు ప్రతి వారిలోకి ప్రవేశించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చక్కగా బొట్టు పెట్టుకున్నారంటే బొట్టు పెట్టుకోరు, ఎక్కడ లేని సిగ్గు మొహమాట అదేంటో తెలియదు. అదేవిధంగా కాస్త అంటూ మైలా ఇత్యాది ఆచారాలు ఎప్పుడూ పోయాయి. దురాచార అనాచారాలు వస్తే దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అది ఇళ్లలో ప్రవేశిస్తాయి, శరీరాల్లో ప్రవేశిస్తాయి. ప్రవేశించేయో లేదో తెలుసుకోవాలంటే మంచి చెప్పినా చెయ్యరు, అలాంటి వాళ్ళు ఆల్రెడీ ప్రవేశించారని అర్థం చేసుకోండి. అలాంటి దుష్టత్వ దురాచారాల వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి బయటపెట్టే శక్తి హనుమన్ నామానికి ఉన్నది. అని కలియుగంలో హనుమద్ రక్ష అంత అవసరం. కలవు కపిహి అని శాస్త్రం చెప్తుంది. కలియుందు కపే మనకు రక్ష. కలిలో అనాచార దురాచారములు చాలా ఉంటాయి. ఎన్ని ఆశ్చర్యమైన విషయాలు చూస్తామండి. వాళ్ళు ముత్తైదువులే కానీ బొట్టు పెట్టుకోమంటే మొహమాటం, కనిపించుకొని పెట్టుకుంటారు. ఏమిటో అది తర్వాత అవస్థల్లో పెట్టుకోవద్దంటే ఎందుకు పెట్టుకోకూడదు వాదిస్తారు. ఏమిటో పెద్దగా వాదిస్తే మళ్ళీ ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి. ఆఖరి రోజు కనుక పర్వాలేదు నాకు, ఎందుకంటే ఇటు యజ్ఞయాగాది క్రతువుల్లో తిరిగేయడం మాత్రం జరుగుతుంది కానీ సదాచారం పాటించరు. షోలా యజ్ఞయాగాలు ఎవడు మెప్పు పొందాలని భగవంతుని ముందు నిలబెట్టినప్పుడు భగవంతుడికి ప్రీతి చెందేటట్టు ఉండాలి కదా అలంకారం. నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, నీ బొట్టు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. జుట్లు విరగబోసుకోవడం ఒకటి. నేను వచ్చి నేను చెప్తున్నాను అనుకోవద్దు, వేదంలో ఉంది ఆ కథ. అదితిదేవి గర్భంతో ఉన్నప్పుడు ఒక రోజున పొరపాటున తలస్నానం చేసిన తర్వాత జుట్టు ముడివేయడం మర్చిపోయిందట. ఆ సమయంలో ఇంద్రశక్తి లోపలికి ప్రవేశించి లోపల ఉన్న గర్భాన్ని 49 ముక్కలు చేసింది. దానితో కోపం వచ్చి అదితిదేవి శపించబోతే అప్పుడు దితీదేవి శపించబోతే అప్పుడు ఇంద్రుడు నన్ను శపించిన పని చేయదన్నాడు. ఎందుకంటే ఈ విధంగా జుట్టు విరగబోసుకున్న వాళ్ళని హింసించినా దోషం రాదని శాస్త్రం కనుక నేను సందర్భం కోసం చూసే నాకు దొరికిందని చెప్పాడు. ఇక్కడ ఇలా శాస్త్రములు చెప్తూ ఉంటే జుట్టు చివరి ముడి వేసుకోవడం తెలియదు, జడలు వేసుకుంటే దోషభూషిష్టం, బొట్టు పెట్టుకుంటే అబ్బో అవమానం, పాపిడి దిద్దుకుంటే మరీ బాధాకరం. మళ్ళీ వీళ్ళు కుంకుమ పూజలు చేస్తూ శుద్ధి చేయమంత సింధూరి కుటపార అబ్జధూళిక అంటారు అమ్మవారి సింధూరం గురించి. ఇలాంటి వేషం ఉన్న వాళ్ళు లలితా శాస్త్రం చదవడానికి అర్హులు కాదు, లక్ష్మీదేవిని పూజించడానికి అర్హత లేదు. తెలుసుకోండి, ఇక్కడ వాళ్ళకి తగ్గ వేషం వేసుకోవద్దండి. ఎందుకంటే సనాతన ధర్మం పాటించడం అంటే మంత్రాలు తంత్రాలు హోమాలు చేసి ఊగిపోవడాలు కాదు. తెలుసుకోండి, ఇక్కడ సదాచార పాలన చేస్తే పలికే భగవన్నామం కూడా మంత్రం అవుతుంది, వాళ్ళ పెద్ద కటువులు చేయకపోయినా. ఇది తెలుసుకోవాలి. అదే భూత పిశాచాన్ని ఆహ్వానించే వేషభూషలు వదిలేయమని చెప్పడం దీని యొక్క అర్థం. అయితే మనం జాగ్రత్తగా ఉన్నా ఆ వేషాలు వేసుకునే వాళ్ళు కనబడుతుంటారు. అటువంటిప్పుడు హనుమన్ నామం చేసుకుంటుంటే మన క్షేమం.